హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్. ఈ మధ్య నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారనమాట. 28 ఇయర్స్ అమ్మాయి, మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది, బట్ కన్సీవ్ అవ్వలేదు. అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఇనిషియల్ ఎవాల్యుయేషన్ కోసం వచ్చారు. తనకి టెస్ట్ చేస్తే తన ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉందని తెలిసింది. సో అసలు ఎగ్ కౌంట్ ఎందుకు తక్కువగా ఉంటుంది, ఎవరిలో తక్కువగా ఉంటుంది అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. బై బర్త్ పుట్టుకతోనే మనకి 1 to 2 మిలియన్ ఎగ్స్ దాకా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ప్యూబర్టీ రీచ్ అవుతుందో అది కాస్త 3 to 4 lakhs ఎగ్స్ దాకా వెళ్ళిపోతుంది. అండ్ మొత్తం లైఫ్ టైంలో 300 to 400 ఎగ్స్ మాత్రమే ఓవులేట్ అవుతాయి. మిగిలినవన్నీ కూడా న్యాచురల్గానే పోతాయన్నమాట. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో తక్కువ ఎగ్ కౌంట్ ఉంటుంది అనుకుంటే, ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ ఏజింగ్, అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. లైక్ వన్స్ మన ఏజ్ వచ్చేసి 30 to 35 ఇయర్స్ దాటింది అంటే ఎగ్ కౌంట్ అనేది ర్యాపిడ్గా తగ్గిపోతుంది. 40 ఇయర్స్ తర్వాత ఇంకా ఫాస్ట్ డిక్లైన్ అనేది ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా ఎర్లీ మెనోపాజ్ కండిషన్స్ ఉన్నాయి, లేదా ప్రీమెచ్యూర్గా ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ ఉంది అన్నప్పుడు కూడా ఎగ్ కౌంట్ అనేది బై బర్త్గానే తక్కువగానే ఉంటుంది. లేదు అంటే సర్జరీస్ ఏమన్నా అయ్యాయి ఇంతకుముందు, అంటే ఎండోమెట్రియోమా, ఓవేరియన్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ లాంటిది ఏమన్నా ఉంది, లేదా రిపీటెడ్గా ఆ ఓవరీకి సర్జరీస్ చేశారన్నప్పుడు కూడా న్యాచురల్గా ఉండే హెల్దీ ఫాలికల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. దెన్ ఎండోమెట్రియోసిస్, ఎవరైనా ఉమెన్ ఎండోమెట్రియోసిస్తో సఫర్ అవుతున్నారు అంటే కూడా వాళ్ళకు కూడా లో ఏఎంహెచ్ ఉంటుంది. ఎందుకు అంటే ఎండోమెట్రియోసిస్ అనేది ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది అనమాట. అది హెల్తీగా ఉండే ఓవేరియన్ టిష్యూని డ్యామేజ్ చేస్తుంది, దానివల్ల ఏఎంహెచ్ అనేది తగ్గిపోతుంది. దెన్ నెక్స్ట్ ఏమన్నా ప్రీవియస్ క్యాన్సర్ హిస్టరీ ఉంది, దానికోసం వాళ్ళు కీమోథెరపీ తీసుకున్నారు, పెల్విక్ రేడియోథెరపీ తీసుకున్నారు. సో దానివల్ల కూడా ఓవేరియన్ టిష్యూ డ్యామేజ్ అయ్యి ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇదే కాకుండా దీనికి ఒక మెయిన్ రీజన్ కాకపోయినా, బట్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అంటే స్మోకింగ్, లేదా ఎక్కువగా క్రానిక్గా స్ట్రెస్ ఉండడము, అండర్ వెయిట్, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవ్వడము. సో దీనివల్ల కూడా ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మెయిన్లీ మనం అసలు ఎగ్ కౌంట్ ఎలా అసెస్ చేసుకుంటాము అంటే, సో ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా, లేదా స్కాన్ డే 2 and day 3 అప్పుడు స్కాన్ చేసుకొని ఆంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడం ద్వారా, డే 2 or day 3 రోజు హార్మోనల్ ఎవాల్యుయేషన్ FSH చెక్ చేసుకోవడం ద్వారా ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మ్యారేజ్ అయ్యి 1 to 2 ఇయర్స్ అవుతుంది, బట్ ప్రెగ్నెన్సీ అవ్వలేదు ఇంకా, లేదా ఇప్పుడే మ్యారేజ్ అయింది ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేదా మ్యారేజ్కి ఇంకా టైం ఉంది అన్నప్పుడు, సో ముందుగా అసలు మీ ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఒకవేళ ఎగ్ కౌంట్ తక్కువగా ఉంది అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కానీ, లేదా ఎంబ్రియో ఫ్రీజింగ్ అనే ఆప్షన్ని కన్సిడర్ చేసుకోవడం కానీ చేయొచ్చు. ఇన్ కేస్ అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు ఇంకా మ్యారేజ్ ప్లాన్స్ ఏం లేవు, బట్ ఏజ్ అడ్వాన్స్ అవుతుంది, సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఊసైడ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.